కేసీఆర్ను కేవలం తెలంగాణ ప్రజలు ఉద్యమంలో ఉన్నందుకే ఇష్టపడట్లేదు. కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలు కూడా అంతకు మించిన అద్భుతంగా ఉంటాయి. అందరికీ తెలిసిన విషయమే, ఒక ఇంట్లో పెళ్లి జరిగితే ఆ పెళ్లికి వాళ్ళకి ఖచ్చితంగా అప్పు అవుతుందని. అలాంటి ఒక అప్పులో ఆ పెళ్లిలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ అని ప్రభుత్వం కూడా కొంత పాలు పంచుకోవాలనే ఆలోచన నాకు తెలిసి ఈ దేశం మొత్తంలో ఒక కేసీఆర్కు మాత్రమే వచ్చి ఉంటుంది. ఈ గొల్ల కుర్మ సోదరులకు గొర్రెలు పంపాలనే ఆలోచన చాలామంది దీన్ని వ్యతిరేకించారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తూ వాళ్ళని ఇంకా వెనక్కి నెట్టేస్తున్నానన్నారు. కానీ తప్పు. ఇప్పుడు ఎక్కడో ఒక మారుమూల గ్రామాన ఉన్న ఒక వ్యక్తి, అంటే గొర్రెలు కాసుకొని దీన్నే నమ్ముకున్న వ్యక్తికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇస్తే పని చేస్తాడా? లేదు ఒక చిన్న కెఫే పెట్టిస్తే ఆ కెఫేని రన్ చేసుకుంటాడా? లేదు అందులో ఆయనకు సంతోషం కూడా దొరకదు. సరే బలవంతంగా చేయాల్సిందే. అదే పొద్దున్న లేచి సాయంత్రం వరకు అట్లా పొలాలకు పోతూ పచ్చ గుర్లను మేపుకుంటూ ఇంత ఓ షేరు కళ్ళుబొట్టు దాగితేనే ఆయనకు ఆ సంతృప్తి అనేది ఉంటుంది. దాన్ని గ్రహించండి కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రం మీద అద్భుతమైన అవగాహన ఉన్నది. మీ మండలం ఏదో చెప్పుండ్రు ఆయన దగ్గరికి పోయి, మీ మండలంలో ఉన్న ఒక ఊరి పేరు ఆయనే చెప్తాడు. చెప్పి ఆ ఊర్లో ఉన్న సమస్య ఆయనే చెప్తాడు. అంతా అయిపోయింది అనుకునే టైంలో ఆ సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలో కూడా కేసీఆర్ చెప్తాడు. అంటే రాష్ట్రం మీద ఆయనకున్న పట్టు అట్లాంటిది. అందుకే ఇప్పటికీ కూడా కేసీఆర్ను చాలామంది దేవుడిలాగా కొలుస్తూ ఉంటారు.